నేరాలు వస్తున్నాయి. మగాళ్ళు పలకరిస్తే అలాగే ఇంకా ఆడది ఎంత కోపం వచ్చినా భర్త మీదే నేరం చెబుతున్నాం. మగాళ్ళు అందరినీ అందం, కానీ మగాడు ఎలాంటి వాడు అంటే మగాడిగానే చెబుతున్నా. నలుగురు మనుషులు బడ్డీ కొట్టు దగ్గర మగాళ్ళు ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా, అసలు బుద్ధి వెనకాల ఉంటుందని అంటే వీడికి మొత్తం స్త్రీ జాతి. ఆయన వాళ్ళకి వెనకాలైనా ఉంది, సంతోషించాలి. మనకు ఎక్కడా లేదు అసలు బుద్ధి. మొత్తం ఆడాళ్ళని తిట్టమేనండి. ఎందుకంత అవసరం? అందరూ అలా ఉంటారా? ఉంటే మీ ఆవిడ ఉండొచ్చు, మా ఆవిడ ఉండొచ్చు. దేశంలో అందరూ అలా ఉండరే. అసలు ఒక మనిషి దోషాన్ని మొత్తం జాతికి అంతటికీ ఎలా ఆపోదిస్తూ ఉండి, ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి, మంచిని పెంచి మనం ప్రచారం చేయాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ కులాన్ని మొత్తం అనకూడదండి. ఆ కులంలో వీడు జడబుట్టాడు రా, అందరూ మంచివాళ్ళే, వీడే ఎలా ఉన్నాడు అంటే ఆ కులం వాళ్ళు కూడా మనకు మిత్రులు అవుతారు. అంతేగాని వాడు 10,000 ఎగ్గొట్టాడు కదా, ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఇంతే ఉన్నాం అనుకో, విజయవాడలో కాపు కాసి బ్యారేజ్ మీద కొట్టేస్తారు పట్టుకుని. క్యాస్ట్ ఫీలింగ్ అంతా వచ్చేసి ఇప్పుడైతే కుల సంఘాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కాపు